నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిని రాజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సో ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నామండి. కానీ ఎండలు అయితే పిచ్చగా వచ్చేసాయి. నేను ఉన్నదైతే రాయలసీమలో. సో మా రాయలసీమలో అయితే చాలా ఉన్నాయండి ఎండలు. అసలు బయట వెళ్ళొసి వస్తేనే ఇంకా తల అయితే పగిలిపోతుంది. అంత ఎండలు ఉన్నాయి నిజంగా. బయట ఈ టైంలోనే ఈవినింగ్ టైం అండి. ఇది ఈవినింగ్ టైంలోనే ఇంకా 25 డిగ్రీస్ దాకా ఉంది ఇక్కడ ఎండ. సో మీరు ఆలోచించవచ్చు ఇంకా మిట్ట మధ్యాహ్నం టైంలో ఎంత ఉండొచ్చు అనేది. సో చాలా ఉందండి. సో నేనైతే ఇప్పుడు ఏ వీడియో చేస్తున్నాను అంటే, మనం చాలామంది వర్కింగ్ ఉమెన్స్ కానీ వర్కింగ్ మెన్స్ కానీ ఉంటాం కదండి. ముందే వర్క్ ఫ్రమ్ హోమ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్లో మనకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ స్ట్రెస్ ఏమి ఉండదండి, కానీ మనం ఇంట్లో పనులతో పాటు వర్క్ కూడా చేస్తాం కాబట్టి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాం అంతే. సో దానికి ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ముందే ఎండలు ఉన్నాయి కదా, సో దానివల్ల ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. సో దాన్ని తగ్గించుకోవడానికి నేనైతే ఇప్పుడు ఒక ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇదైతే స్ట్రెస్ రిలీఫ్గానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మామూలుగా ఇప్పుడు మనకి నవరత్న ఆయిల్ ఉంటుంది కదా, సో నవరత్న ఆయిల్, సో నేను నవరత్న ఆయిల్ తయారు చేస్తున్నాను చెప్పట్లేదు. సో అలాగా కొంచెం కూల్గా మన హెడ్కి కొంచెం కూల్ అనేది ఇస్తుందండి ఇది కూడా. సో అదైతే తయారు చేస్తున్నాను నేను. సో దీనివల్ల ఏంటంటే హెయిర్కి కూల్ మాత్రమే కాదండి, హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది, చాలా బాగా గ్రోత్ అవుతుంది మనకి. సో నేను చేస్తుందంటే పుదీనాతో చేస్తున్నా అండ్ రోజెస్తో చేస్తున్నాను. సో ఈ రెండు మనకి హెయిర్కి చాలా మంచిదండి. సో అందుకే అది చేస్తున్నాను. సో మీరు కూడా చూసేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇక్కడైతే చూడండి, నేను 2 ఆయిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది నేను వెయిట్తో చేశాను, ఎలా చేశాను, ఎంత క్వాంటిటీస్ తీసుకున్నాను అనేసి. సో ఓకేనా, వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి లేట్ చేయకుండా స్టార్ట్ ద వీడియో. సో ముందుగా అయితే రోజ్ పెటల్స్ కావాలంటే మనకైతే దేశీ వెరైటీ రోజ్ పెటల్స్ దొరికితే ఇంకా బాగుంటుంది. నాకు అవి అవైలబిలిటీ లేదు కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను, ఈ రోజ్ పెటల్స్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఈ రోజ్ పెటల్స్ అన్నిటిని ఒక లిడ్ ఉన్న ఒక గ్లాస్ బాక్స్ లాంటిది తీసుకొని, సో లిడ్ అయితే కంపల్సరీ అండి, లిడ్ ఉన్నదే తీసుకోండి. అందులోకి మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, సో ఈ విధంగా వేసేసుకోవాలి. అన్నీ మనం ఎంతైతే తీసుకోవాలో మొత్తం అంతా వేసుకోవాలి. వేసుకొని దాని తర్వాత మనం ఏ ఆయిల్ అయితే హెయిర్కి యూజ్ చేస్తామో ఆ ఆయిల్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. మీరు పారాషూట్ కానీ, సిస్మే ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఇంకా మీకు ఏదైతే మీరు తలకు పెట్టుకుంటారో ఆయిల్ తీసుకోవచ్చు. ఏదైనా పర్లేదండి, ఆల్మండ్ కానీ ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. సో రోజ్ పెటల్స్ మునిగే వరకు ఆ విధంగా ఆయిల్ పోసుకొని ఒకసారి ఆ విధంగా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే పెటల్స్ మొత్తం ఆయిల్ అవ్వాలి కదా. సో అందుకే షేక్ చేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని తర్వాత ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. ఒక బౌల్లో వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి, కట్టేయాలి, స్టవ్ కట్టేసేసి ఈ లిడ్ మనం తీసుకున్నాం కదా జారు, సో దీన్ని ఇందులో పెట్టేసుకోవాలి, ఈ బౌల్ని. సో ఇందులో పెట్టేసుకొని వాటర్ మొత్తం కూల్ డౌన్ అయ్యే వరకు కంప్లీట్గా వదిలేసేయాలి. సో ఇక్కడైతే ఒక 1 అవర్ పట్టిందండి నాకు మొత్తం వాటర్ కూల్ అవ్వడానికి, ఆయిల్ కూల్ అవ్వడానికి. సో 1 అవర్ తర్వాత నేను తీసేసుకొని మొత్తం ఆయిల్ అంతా సపరేట్ చేసుకుంటున్నాను. ఒక స్ట్రైనర్ తీసుకొని ఆయిల్ మొత్తం సపరేట్ చేసుకుంటున్నాను. చూడండి, జస్ట్ ఇది మీకు చూపించడానికి మాత్రమే ఇలా సపరేట్ చేస్తున్నాను, ఇలా వచ్చింది ఆయిల్ అనేసి. సో దాని తర్వాత అయితే నేను మరీ మొత్తం ఆయిల్ని అందులోనే జార్లోనే వేసేసి పెటల్స్తో సహా వదిలేస్తున్నాను. ఒక 48 అవర్స్ వదిలేస్తానండి. ఇందులోకి నేను ఇంకా ఫ్రెష్ పెటల్స్ కూడా వేసుకుంటున్నాను. సో ఇంకొంచెం మంచిగా అది రోజ్ స్మెల్ వస్తుంది కదా, సో అందుకోసం వదిలేస్తున్నాను. ఫ్రెష్ పెటల్స్ కూడా వేసి అలాగే వదిలేస్తున్నాను. చూస్తున్నారుగా, ఇక్కడైతే ఫ్రెష్ పెటల్స్ కూడా తీసివేస్తున్నాను కదా నేను. సో ఈ విధంగా వేసి కొంచెం ఒకసారి అలా షేక్ చేసుకొని 48 అవర్స్ వదిలేస్తానండి. సో మరి ఇక్కడ సెకండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. అందుకైతే నాకు ఫ్రెష్ పుదీనా కావాలండి. సో ఫ్రెష్ పుదీనా తీసుకున్నాను చూడండి. వాటర్లో వాష్ చేసి ఒక క్లాత్ పైన ఈ విధంగా డ్రై చేసుకుంటున్నాను. ఎండకి డ్రై చేయకండి, ఎండకి డ్రై చేస్తే ఆకంతా ముడత వచ్చేస్తుంది. కాబట్టి నేను జస్ట్ గాలికి డ్రై చేసుకుంటున్నాను, ఫ్యాన్ కింద పెట్టి డ్రై చేస్తున్నాను. ఇక్కడైతే మొత్తం డ్రై అయిపోయిందండి నాకు.
సో ఈ పుదీనాని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మొత్తం వేసేసుకుంటున్నాను నేను. సో ఇలా వేసుకున్న తర్వాత నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి ఇందులో కూడా. మీకు నచ్చిన ఆయిల్ మీరు యూజ్ చేయొచ్చు. ఏదైనా కానీ సెసమే కానీ, ఆల్మండ్ కానీ, ఆలివ్ కానీ మీకు ఏది నచ్చితే ఆ ఆయిల్ యూజ్ చేయొచ్చు. నేను కోకోనట్ ఆయిల్ కొంచెం వేసి ఈ విధంగా ఫోర్క్ తీసుకొని మొత్తం ఆకు మొత్తం అందులో మునిగే విధంగా ఈ విధంగా ఒత్తేసుకుంటున్నాను. ఒత్తేసుకున్న తర్వాత ఒక పాత్ర తీసుకొని స్టవ్ మీద పాత్ర పెట్టి కొంచెం వాటర్ వేసి కొంచెం వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఈ గిన్నె అందులో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎందుకంటే మనం ఒకవేళ చూసుకోకపోయినా గిన్నె బోర్ల పడే ఛాన్స్ ఉంది, మొత్తం ఆయిల్ అంతా ఒలికిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే 40 మినిట్స్ వదిలేయాలి. మధ్య మధ్యలో ఈ విధంగా స్టిర్ చేసుకుంటూ 40 మినిట్స్ అయితే వదిలేయండి. మరి తక్కువ టైం అయితే ఆకులో ఉండే వాటర్ అంతా బయట వచ్చి ఆయిల్ అయితే వాటరీగా ఉండిపోతుంది. కాబట్టి 40 to 45 మినిట్స్ వదిలేసేయండి. సో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, ఆకు కూడా బాగా డ్రైడ్ అయిపోతుంది. ఇక్కడైతే చూడండి ఆకు మొత్తం బాగా ఉడికిపోయింది ఆయిల్లో. నేను బయటకు తీసేసుకున్నాను 40 మినిట్స్ తర్వాత. ఇప్పుడు స్ట్రైన్ చేసుకుంటున్నాను. సో స్టెయిన్ చేసుకున్న తర్వాత అయితే చూడండి ఆయిల్ కలర్ మొత్తం గ్రీన్గా అయిపోయింది. దీన్ని పెప్పర్మెంట్ ఆయిల్ అంటారు. సో దీన్ని అయితే ఒక డ్రైగా ఉన్న ఒక జార్ తీసుకొని అందులో వేసి లిడ్ పెట్టి స్టోర్ చేసుకోవాలి. 1 డే తర్వాత యూజ్ చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుందండి. ఇంతే అండి నా 2 ఆయిల్ ప్రిపరేషన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్. పక్కన ఉన్న గంట సింబల్ అయితే కొట్టడం మర్చిపోకండి. అండ్ నా నెక్స్ట్ వీడియో అయితే ఈ ఆయిల్ ప్రిపరేషన్ చేశాను కదా, ఇప్పుడు అది ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. సో అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ శాలిని రాజ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.